పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం డాక్టర్ కళాకృష్ణ గారితో ఉన్నాము. ఆయన ప్రసిద్ధ నాట్య కళాకారులు. సార్ నమస్తే అండి. నమస్తే. లోక్మంతన్ గురించి మీరు ఒక రెండు మాటలు చెప్పండి. నమస్తే. లోకమంతన్ మన భాగ్యనగరంలో ఈ నెల నవంబర్ 21 నుంచి 24వ తేదీ వరకు శిల్పకళా వేదిక శిల్పారామంలో దాదాపు 15,000 మంది కళాకారులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదివరకు ఈ లోకమంత కార్యక్రమము ఉత్తర భారతదేశంలో ప్రదర్శించి మంచి విజయవంతంగా మన భారతీయ సంస్కృతిని, తర్వాత మన ఆచార వ్యవహారాలని, ఆదివాసుల నృత్యకళ జీవన విధానాన్ని అన్నిటిని కూడా ప్రదర్శింపచేసి మంచి పేరు తెచ్చారు. అలాగే ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ని ఎందుకు ఎన్నుకున్నారంటే, మన భారతదేశంలో హైదరాబాదు అటు ఉత్తర దక్షిణ ప్రాంతాలకు మధ్యలోగా ఉండి అన్ని సంస్కృతుల్ని ప్రతిబింబజేసేలాంటి ప్రదేశం కనుక ఈ ప్రజ్ఞాభారతి వారు ఈ హైదరాబాద్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో కార్యక్రమాలు దక్షిణ భారతదేశం నుంచి, ఉత్తర భారతదేశం నుంచి ఎంతోమంది ఆదివాసులని, జానపద కళాకారులని, శాస్త్రీయ కళాకారులని, శాస్త్రీయ నృత్య కళాకారులని, సాహిత్య సంగీత నృత్య కళాకారులందరినీ ఏకం చేసి ఇక్కడికి పిలిపించి వారి అమూల్యమైన సందేశాలు, ఆచార వ్యవహారాలు, జీవన శైలిని కూడా ప్రతిబింబింపజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసేసి మన భారతీయ సంస్కృతిని ఆదరించి ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నారు.